హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ విత్ వెజిటబుల్ కాంబినేషన్. మీలో ఎంతమంది ఈ కాంబినేషన్ ట్రై చేశారో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. ఈ వెజిటబుల్ కాంబినేషన్స్లో బీరకాయ, పొటాటో చాలా బాగుంటాయి చికెన్తో. నేను ఈరోజు వచ్చేసి చికెన్ బీరకాయ కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఒక బీరకాయ తీసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నాను. ఇందులో ఆనియన్, టొమాటో పెద్ద ఎక్కువేం యాడ్ చేయను. హాఫ్ ఆనియన్, హాఫ్ టొమాటో, ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తే పచ్చిమిర్చి సరిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా నార్మల్ మనం చికెన్ కర్రీకి ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక్కటి స్లైసెస్గా చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో కడాయి పెట్టేసి కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు యాడ్ చేసి మొత్తం ఫ్రై అవనిస్తున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్, ఆల్మోస్ట్ అంతే, ఇంక ఎక్కువేమీ అవసరం లేదు. ఈ కర్రీలో ఏవైనా మసాలాస్ చాలా లైట్గానే ఉంటే బాగుంటాయి. వెజిటబుల్ కాంబినేషన్ కదా, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని టొమాటో కూడా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ టొమాటో కుక్ అయిన తర్వాత ఈ కర్రీ కోసం మనం చికెన్ మ్యారినేట్ చేయట్లేదు. సో కారం వచ్చేసి ఆయిల్లో యాడ్ చేస్తే కర్రీ మొత్తానికి మంచిగా టేస్ట్ కలర్ యాడ్ అవుతుంది. సో కొంచెం ధనియాల పొడి కూడా ఈ స్టేజ్లో యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత అంతా కుక్ అయింది కదా, ఈ ఆనియన్ టొమాటోతో ఈ కారం, ధనియాల పొడి కలిసి ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేనేం మ్యారినేట్ చేయలేదు చికెన్, డైరెక్ట్ చికెన్ క్లీన్ చేసేసి యాడ్ చేయడమే. ఈ చికెన్ యాడ్ చేసి ఈ ఆనియన్ ఇవంతా చికెన్తో కలిసేలాగా ఒకసారి కలబెట్టాలి. అంతా ఇలా కలబెట్టిన తర్వాత మనం చికెన్లోంచి వాటర్ వచ్చి చికెన్ కుక్ అయ్యేంత వరకు లిడ్ పెట్టేసి వదిలేయాలి. ఇక్కడ ఈ కర్రీలో మనం వాటర్ ఏమీ యాడ్ చేయము. చికెన్లోంచి వచ్చిన వాటర్తో చికెన్ కుక్ అవుతుంది. ఇలా లిడ్ పెట్టేసి ఇది కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో కొబ్బరి తురుము వచ్చేసి ఇది పచ్చి కొబ్బరిది, ఇది ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఈ తర్వాత జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూను, గరం మసాలా 1/4 స్పూన్, చాలా అంటే చాలా కొంచెమే యాడ్ చేశాను. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంతే, ఇంకా దీంట్లో ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయము మసాలాస్. ఆ కర్రీ అంతా కలిసేలాగా ఈ కొబ్బరి తురుము, జీరా పౌడరు, గరం మసాలా కలిసేలాగా కలబెట్టాలి. ఇలా అంతా కలిసిన తర్వాత మళ్ళీ ఈ చికెన్ని ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇది ఆప్షనల్ అండి. క్యాష్యూస్ నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి, నచ్చిన వాళ్ళు అది స్కిప్ చేసేయచ్చు, అదేం మ్యాండేటరీ కాదు. ఇలా అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బీరకాయ ముక్కలు యాడ్ చేస్తాను. బీరకాయ ముక్కలు వచ్చేసి కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో ఈ బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి మొత్తం కర్రీ అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ లేవు కదా, అడుగంటుతుందనే బీరకాయలోంచి వచ్చే వాటర్తో బీరకాయ, చికెను కలిపి కుక్ అవుతుంది. బీరకాయలోంచి మనకి గ్రేవీకి సరిపోని వాటర్ వస్తుంది. వాటర్ అస్సలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారా ఇలా వాటర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అవుతుంది. బీరకాయ అయితే చాలా స్మూత్గా కుక్ అవుతుంది. మనం దీంట్లోకి లేత బీరకాయలే తీసుకుంటే బాగుంటుంది. బీరకాయ ముదిరిపోతే కొంచెం పీచు పీచుగా ఉండి అంత తినేప్పుడు బాగోదు. ఇలా కొత్తిమీర అంతా కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా ఇలా కుక్ అయింది. ఇంతే, బీరకాయ చికెన్ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. మీరు ఇదివరకు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇది ఒక చికెన్ వెరైటీ వెజిటబుల్ కాంబినేషన్లో బీరకాయతో చాలా బాగుంటుంది. నెక్స్ట్ పొటాటోతో కూడా ఇంకోసారి చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.